టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు. ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఎవరైతే ఇప్పుడు గెస్ట్ ఉన్నారో ఆమె ప్రీవియస్ ఇంటర్వ్యూలు ఇచ్చిన కింద వచ్చిన కమెంట్లు, ప్లస్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలకి వచ్చిన కమెంట్లు, వీటిని బేస్ చేసుకొనే నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈమె చేసే కంటెంట్ మొత్తం కూడా బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. అట్లాంటి వీడియోల కింద వచ్చే కమెంట్లు ఎట్లున్నాయంటే ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది, తెలియని విషయాలని చాలా మందికి తెలిసేలా చేస్తుంది, ఆమె తప్పు కాదు, ఇంటర్వ్యూలు చేసే యాంకర్లదే తప్పు, చూసే వాళ్ళు ఉన్నంత కాలం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోలు అని చాలా రకాలుగా అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చూడండి. నాలాగే క్వశ్చన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి. ఆమె ఎవరో కాదు, బోల్డ్ భవానీ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే ప్రతి ఇంటర్వ్యూ కింద కూడా మాకు వచ్చే రెగ్యులర్ కమెంట్స్ ఏంటి అని అంటే, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫేమస్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అంతా ఫేమస్ చేస్తున్నారు అని చెప్పి యాంకర్ల తప్పు, మీకు సిగ్గుండాలి, మీకు టీఆర్పీల కోసం ఎవరెవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారంటారు. మరి అలాంటి వాళ్ళకే ఎందుకు మీరు వ్యూస్ అంటే మీరు వీడియోలు చూసి వ్యూస్ ఇస్తున్నారు? అది మీ సైడ్ నుండి కూడా ఆలోచించుకోవాలి కదా. ఛానల్ అన్న తర్వాత మంచి వీడియోలు చేసాము, చెడ్డ వాళ్ళని ఇంటర్వ్యూ చేసాము, అందరినీ ఇంటర్వ్యూ చేసాం, మేము అందరినీ సమానంగానే చూసాం. కానీ మీ చూసే చూపు నెగటివ్ ఇంటర్వ్యూల మీదనే ఎక్కువ ఉంది. పాజిటివ్ ఇంటర్వ్యూలు నేను ఎన్ని చేశాను, వాటికి వ్యూస్ రాలే. సో ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్తాను. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఏదో పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదో ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఏదో మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే కావాలని ఏదో తిట్టాలి అనేదైతే ఉద్దేశం మాది కాదు. ఏదైతే మీ కంటెంట్ ఉందో దానిపైన మాత్రమే నేను క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఓకే కదా? తర్వాత అయితే మాత్రం వన్స్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన పాయింట్స్ కానీ మేము చెప్పిన క్వశ్చన్స్ కానీ ఇది డిలీట్ చేయండి అంటే మా సైడ్ నుండి మేము డిలీట్ చేయడానికి ఏ రకంగానూ రెడీగా ఉండం. నేను ఏ ఒక్కరు కూడా నెగిటివ్ గా పెట్టినా కూడా ఎవరిని కాల్ చేసి అసలు చెప్పలేదు. అదే, ఎందుకంటే మాకు అది చెప్పాలి కాబట్టి మా రూల్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాము అంతే. సో ఇంక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. బాగున్నారు, హ్యాపీ ఫ్యామిలీ. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా? మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఓకే. అత్తగారు వాళ్ళదైతే. ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. నా హస్బెండ్ జాబ్ చేస్తారు, నేను ఇంకా హౌస్ వైఫ్. అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్ గా. డిప్లొమా కంప్లీట్ అయ్యాక 1 year చేశాను పటాన్ చెరువులోనే. ఓకే. దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా 2 years అట్లా గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా. ఓకే. అత్త మామ వాళ్ళు నార్మల్ పని చేసుకున్నాం? పని కాదు, పొలాలు ఉన్నాయి, పొలాల పని, వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ. ఓకే. హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇక కోకోనట్ షాప్ చేస్తున్నాడు. కోకోనట్ ఇంకా మేనేజర్ గా పోతుండు. ఓకే. ఎక్కడ మేనేజర్ గా? పటాన్ చెరువులో. అంటే ఏదన్నా కంపెనీయా, ఆఫీస్ ఏంటి? ఆఫీస్ లోనే, ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు, హైదరాబాద్. 5 years నుంచి ఇక్కడే ఉంటున్నా. ఓకే. మొత్తం హైదరాబాద్ లో 5 years నుండి ఉంటున్నారు. అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయేనా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్ వాళ్ళైతే. మా అత్తగారు అయితే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క, తమ్ముడు, చెల్లి? చెల్లి ఒకటి ఉంది, చెల్లికి కూడా మ్యారేజ్, చిన్న పాప. ఓకే. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. ఓకే. అంటే 18 తర్వాత చేసారా, 18 ముందే చేసేసారా? నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లికి కూడా చేసేసారు. ఎందుకు అలా? ఇంకా సంబంధం మంచిగుంది, అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఓకే. ఇంకా కష్టాలు ఉంటాయి కదా అత్త మామ నుంచి. ఓకే. సో ఇప్పుడు అంతా బానే ఉంటారా? మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, హ్యాపీ. ఓకే. డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా? డిప్లొమాలో ఏంటి మళ్ళీ?
డిప్లొమా అంటే సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా? లేదు, ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పిండు ఇంకా మా ఆయన. ఓకే సరేలే అని ఉన్నా. ఓకే. సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? వీడియోస్ చేయాలి, ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది? నాదే. ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన అంతా కూడా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందరిలాగా నేను కూడా తీసిన రీల్స్, డాన్స్ గానీ, సాంగ్స్ గానీ అన్ని తీసిన. తర్వాత వేరే వాళ్ళని తిట్టిన ట్రోల్స్ కూడా వేసిన 2-3. అవి ఏమి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఇంకా వెంటనే డిలీట్ చేసిన. ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, దానికి సొల్యూషన్ ఏంటంటే రిలేటివ్స్. ఏం ప్రాబ్లం అంటే మా ఆయన, మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు, అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది. దానికి సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా. సొల్యూషన్ చెప్పారు? నువ్వు చక్కగా ఉంటేనే కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా, అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు, మంచిగా అట్లా ఉండమ్మా, అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు, వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తాడు అని సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది, బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక 2 వీడియోలు పెట్టా, అది పబ్లిసిటీ అయింది. సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలనేది మీ కాన్సెప్ట్ కదా. అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి ఎక్స్ప్లెనేషన్స్ కి వెళ్ళింది? ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు పెడుతుంటే ఇంకా నేను అవి చూసి ఒక 2-3 చూస్తా. అన్ని చూడాలంటే నేను చూడలేను కదా. 2టికి సొల్యూషన్ చెప్తా, మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఓకే. సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్. అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా అని, దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను. మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు? హెల్ప్ అయింది కాబట్టి ఏం హెల్ప్ అయింది? ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను, గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, దానికి పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు. ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది, నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు, ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే. మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను. సారీ, మీరు అనుకోవచ్చు గోల్డ్ ఇంటర్వ్యూ అని. ప్రాబ్లం వస్తే డాక్టర్లు కూడా మనం వెళ్ళి, నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు వాళ్ళు పెట్టలేదు అసలు, నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి? అవును, ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్స్ ఏం చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్ప్లెయిన్ కూకట్పల్లికి రండి, మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి, లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు కూడా చెప్పాను కదా, బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2-3 ఒక 5 ఉంటాయి, అంతకు మించి ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది, లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? నేను చదువుకోలేదు కదా, నేను డిప్లొమా. అదే మీరు డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా. డాక్టర్ చదివారు కాబట్టి చెప్తే తప్పలేదు, నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు. డాక్టర్స్ గురించి మీకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు. ఏమని? దొండకాయలు కానీ డాక్టర్స్ అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధం మీరు అన్నారు కదా, నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా? తనకు తెలిసింది. కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి, ఏమని? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు, కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు. ఓకే, డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా? ఇది డిప్లొమాలో మీకు ఎలా ఏం చేయాలి? పేకాటే తమ్ముడే అవుతాడు కదా. అవును, పేకాటే తమ్ముడు. డాక్టర్ మీరు మీరే కదా. డాక్టర్ చెప్పేదాంతో అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే
నాకు లిటరల్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి, దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు. ఇప్పుడు ఆ పేజ్ వాళ్ళు పెడతారు, మరి అదే పెట్టుకోలే. నా అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి నేను నీ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా? ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? పబ్లిక్ అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ నిన్ను చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు. మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవానీ అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. నేను చెప్పుకుంటే కాదమ్మా, అందులో అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా. నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు. ఏంటి అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ మేడ్ ఇష్టమా? నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా, వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. మరి వాళ్ళు చెల్లి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుర్లకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు, కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి లా కొద్దిగా చెప్పుతుంది. భవానీ గారు నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి, లాయరు, డాక్టరు, టీచరు, విత్ కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్. అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది. అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ అని నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా కెమెరా నేను పెట్టుకున్నా. చెప్తే అది పెట్టుకుంటా. ఏమని పబ్లిసిటీ అది అయింది. ఇప్పుడు ఏమని పబ్లిసిటీ అట్లా అయింది. ఏమని సొంతంగా నేను పెట్టలేదు. భవానీ ఓకే అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవానీ. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే, ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతే? అవును, ఇప్పుడు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆడపిల్లనే కదా నీకున్నది. అదే ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నాం. మీ వీడియో చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి నేను చూడమన్నా నీ వీడియో వస్తుంది కాబట్టి అయితే ఏంటి, నా వీడియోలో ఒక్కటే కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను నీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు, నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు కదా నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూ అని అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసు వేస్తా. వేసుకోండి. ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియని చెప్తుంది.